ఈ దేశం ఎవరిది? శ్రీరాముల వారి దేశం. ధర్మమే ఇక్కడ రాజ్యం వెళ్తుంది. రాముల వారు రాజు, రాజ్యం ఏలేది ధర్మం. అర్థమైందా? నా వెనకాల నిలబడి ఉన్న టీం ఉంది చూసారా, దీని పేరు సిలికాన్ ఆంధ్ర టీం. కూచిపూట్ల ఆనంద్ గారు ఎక్కడ ఉన్నారు? పొట్టిగా ఉంటారు. వీరికి ఒక్కసారి గట్టిగా అందరికీ చెప్పడం. వీళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ స్వామి వారికి మేము ఒక పిటిషన్ వేశాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఏం పిటిషన్ వేశాం? శబరిమల జడ్జిమెంట్ పనికిరాని జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ని తీసుకొని పోయి బే ఆఫ్ బెంగాల్లో కలపాలి. ఇది మా సారాంశం. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము చిలుకూరు బాలాజీ పిటిషన్ పెడితే వీరు అమెరికా నుంచి కొన్ని వందల పిటిషన్లు రావడానికి సహాయపడ్డారు. గట్టిగా చెప్పడం కొట్టాను. ఇప్పుడు ఎలా ఉంది అంటే 9 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టులో హియరింగ్ స్టార్ట్ చేసింది. దాంట్లో వీరి పిటిషన్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు టెల్ ద సుప్రీం కోర్ట్, యూ హ్యావ్ ఎ లిమిట్, యూ కెనాట్ క్రాస్ యువర్ లిమిట్. వాట్ ఈస్ ద లిమిట్? లిమిట్ ఈస్ ధర్మ. అర్థమైందా అండి? యతో ధర్మస్తతో జయ అని సుప్రీంకోర్టు రాసి ఉంటుంది వెనకాల. ఆ లిమిట్ సుప్రీంకోర్టుకి గుర్తు చేయబోతున్నాం. ఆ ఉద్యమంలో మీరు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఉద్యమంలో ఉన్నారా లేదా చెప్పండి. ఈ దేశం రాముల వార్త కాదా? జై శ్రీరామ్. ఒక పొరపాటు చేయడం వల్ల పాకిస్తాన్ అయింది. మళ్ళీ ఇంకో పొరపాటు చెయ్యనివ్వము. రాముల వారి భూమిని విభజించనివ్వము. అలాగే మనుషుల్ని విభజించనివ్వము. రాజ్యాంగాన్ని సర్వనాశం చేయనివ్వము. ఇది మా సారాంశం. అర్థమైందా? మీరందరూ ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చెప్పబడతాయి. నేను ఇవాళ పొద్దునే వీటితో మాట్లాడాలని అనుకున్నాను. వచ్చే లోపల ఈయనే ఉన్నాడు ఫిజికల్ గా. ఈయన అమెరికా నుంచి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. ఇది స్వామి వారి యొక్క లీల. అందుకోసం వీళ్ళని ఆపాను. నా స్వామి మాట్లాడే దైవం. అర్థమైందమ్మా? ప్రపంచానికి భయపడను నేను, స్వామి వారికి తప్ప. దెబ్బలు కొట్టినా ఏం పర్వాలేదు. స్వామి వారి యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు.